సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే రఫీ అండి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. బాగానే ఉంది. డెవలప్మెంట్స్ ఏమేమి చూసారు మీరు? డెవలప్మెంట్స్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు పిల్లలకు మెనూ ప్రకారం ఎలా ఉన్నాయి భోజనాలు కరెక్ట్గా పెడుతున్నారు. సిస్టమేటిక్గా ఉంది ఎడ్యుకేషన్. కానీ ఇంతకుముందులా ఒక వ్యవస్థను ఒక గాడిలో పెట్టేటోళ్ళు కాదు. ఏదైనా ఉన్నా కానీ ఈ టీచర్స్ కూడా సరిగా వాళ్ళకంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అలా లేకుండా వాళ్ళను బాత్రూంలో ఫోటోలు తీయడము ఇటువంటివన్నీ పెట్టించేసి వాటి ఒక టీచర్స్కు ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకు, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి పనులు చేపియాలన్నది ఒకటి ఉంటుంది. అవి లేకుండా బాత్రూమ్ ఫోటోలు తీయించడము, వాళ్ళని ఎలా చేసి వాళ్ళ టైమింగ్స్ పెట్టుకోవడం ఇలా చేశారు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. అంటే అటువంటివి కాదు, మీరు ఏదన్నా పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాటి పరంగా ఏదైనా ఉంటే ముందుకు వెళ్ళండి అనే భాగం చెప్తున్నారు. పేరెంట్స్కి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను దగ్గరగా ఉండి చూసుకొని అన్నీ విశదీకరించుకుంటూ చూసుకుంటున్నారు. ఆయన పరంగా బాగానే ఉందండి. శంకర్రావు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎలా పరిపాలిస్తున్నారు? బాగుంది పరిపాలన. స్కూల్స్ అంతా డెవలప్మెంట్ కనిపిస్తుందా? బాగుందండి. మీకు ఇంకేమైనా చేస్తే బాగుందని ఏమైనా అనిపిస్తుంది? చేస్తున్నారు, ఇంకా చేసేది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు సాంబశివరావు. సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎలా పరిపాలిస్తున్నారు? బాగానే చేస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళని దూషించొద్దు, ఎక్కడికక్కడంగా మాట్లాడకూడదు. మీరు గెలిచారు, మంచిగా పనిచేయండి. ఎదుటి వాళ్ళ గురించి వద్దు. వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు కదా, మీరు మంచిగా పనిచేయండి. పద్దాకులు సైకో కూడా అనకూడదు, అవతల కూడా బాధపడతాడు కదా. నమస్తే సార్. సార్ మీ పేరు? చెప్పమ్మా ఏంటి? సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎలా పరిపాలిస్తున్నారు? బాగుందమ్మా. పరిపాలన స్కూల్ డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తుంది? తేడా ఉందమ్మా. మంచి డైనమిక్ లీడర్. సంస్కరణలు కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు రకరకాలుగా మాట్లాడిన వాళ్ళే ఇవాళ వెరీ గుడ్ లీడర్ అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీ పేరు? నా పేరు పఠాన్ అస్మతుల్లా అమ్మ. సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారి పరిపాలన బాగుందమ్మా. ఇంకా లోకేష్ గారి పరిపాలన కాదు, తెలుగుదేశం పార్టీ పరిపాలన అంతా బాగానే ఉంది. ఇంతకుముందు ఇప్పుడు పేదోళ్ళకి ఆయన అనుకున్న పథకాలు అన్నారు కదా, సూపర్ 6 అన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. జీవన ప్రమాణాలు పెరిగినాయి, అన్ని జనాలకు అందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం బాగుంది, పేదరికం తగ్గింది, కొద్దిగా నిత్యావసర సరుకులు తగ్గినాయి. ఏదైనా సరే ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో ఏదైనా ఇబ్బంది జరిగిందని చెప్పుకోవడానికి కూడా భయపడిన రోజులు. ఫస్ట్ లాభం జరిగిందని కన్నా ముందు మనుషులకి స్వాతంత్రం వచ్చిందనే ఒక ఆనందంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే పోయినసారి ఇబ్బంది జరిగింది అని చెప్పుకోలేని పరిస్థితి పోయినసారి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఏం లేదు, ఏదైనా ఓపెన్గా చెప్పుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీదైతే వ్యతిరేకత ఏం లేదు, ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది. కొత్త పెట్టుబడులు వస్తున్నాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ డిఎస్సి మెగా డిఎస్సి చేశారు. విద్యాశాఖ పరంగా అయితే నారా లోకేష్ గారు చెప్పిన హామీలన్నీ పూర్తి చేశారు. వేరే పరంగా కూడా అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ బాగా పనిచేస్తుందమ్మా. మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీ ఆటో డ్రైవర్ల పట్ల? ఉందంతే. వర్కౌట్ అవుతుందా? కొంతమందికి అయితే కొంతమందికి చెప్పలేము. సార్ మీ పేరు? సాంబశివరావు. సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది స్కూల్స్ పట్ల? బాగానే అంతా బాగుంది. బాగుంది. కూటమి ప్రభుత్వ పాలన బాగుంది. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఏం లేదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మాకు ఎట్లా బాగానే ఉంటుంది. సార్ మీ పేరు? పేరు సాంబయ్య. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది ప్రస్తుతానికి. మీరేమైనా సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? సలహాలు అంటే నాకేం ఆలోచన రావట్లేదు. సూపర్ 6 అన్నీ అందినాయా? మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. బాగానే ఉందా? బాగానే. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. సార్ మీ పేరు? హైమారావు. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మాకేం నచ్చలేదు మేడం. ఏ విషయాల్లో డిసప్పాయింట్ చేశారు? ప్రతి దాంట్లో డిసప్పాయింట్. అంటే ఎలా సార్?
ఉండే చెప్పకూడదు కొన్ని. పోనీ మీరు ఒక సలహా ఇవ్వండి, ఇది చేస్తే బాగుంటుందని. లేదు లేదు బాగాలేదంటారు. అదే థ్యాంక్ యూ అండి. మీ పేరు? వీరస్వామి అండి. వీరస్వామి గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే దాని పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందమ్మ, బాగానే చేస్తాం. బాగానే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, సూపర్ సిక్స్ అన్ని అమల్లోకి వచ్చాయి. బ్రహ్మాండంగా ఉంది. సూపర్ సిక్స్ బాగానే ఉంది, ప్రభుత్వం కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక క్యాంటీన్ సూపర్వైజర్. చెప్పండి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఫుడ్ మాత్రం బాగుంటుంది. జనాలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, మధ్యాహ్నం లంచ్ వచ్చింది, ఈవినింగ్ డిన్నర్ వచ్చింది. మరి ప్రతి బుధవారం అలాగే శనివారం స్పెషల్ రైస్ పంపిస్తున్నారు. పేదవాళ్ళకి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. క్యాంటీన్ అనేది 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. టిఫిన్, సాంబార్, ఇడ్లీ ఇస్తున్నారు, పూరి ఇస్తున్నారు, అలాగే పొంగల్, ఉప్మా, ప్రతి వెరైటీ పెడుతున్నారు. బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. బాగుందని. సార్ మీ పేరు? సాంబశివరావు. సార్, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. స్కూల్స్ అన్ని బాగున్నాయా? బాగానే ఉన్నాయమ్మా. అన్నీ అందుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.